హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ఈటల హేమంత్. ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు మా విలేజ్ దగ్గరలో ఉన్నటువంటి కూర్మ గ్రామం అనే గ్రామానికి విచ్చేసామండి. సో ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ విధానాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే వీళ్ళు పంట ఎలా సాగు చేస్తారనే వివరాలని మనం సార్ని అడిగైతే తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో సార్, మీరైతే ఇక్కడ ఫుడ్ విధానాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే ఇక్కడ ఎలాంటి ఆహారాలు పండిస్తారు అనే విషయాలన్నీ కొంచెం మీరు చెప్పండి సార్. హరే కృష్ణ. ఇక్కడ కుర్మ గ్రామంలో మనం పండించే పంటలు, ఇక్కడ ధాన్యాలు ఇప్పటి వరకు అయితే అంటే మా ఉద్దేశం ఇక్కడ మన యొక్క అవసరాలలో స్వయం సమృద్ధిగా తయారవ్వాలి. ఇప్పుడున్న ఈ ఆధునిక యుగంలో ఈ ఇండస్ట్రియలైజ్డ్ ఏదైతే ఉన్న ఇండస్ట్రీస్ నుంచి, ఫ్యాక్టరీస్ నుంచి ప్రొడ్యూస్ ఆ విధంగా మీద మనం బతికితున్నాము, దాని మీద ఆధారపడి ఉన్నాము. అవి కాకుండా ప్రకృతి సిద్ధంగా సహజంగా మనం ఏవైతే సొంతగా ఎవరి మీద ఆధారపడకుండా మనం సొంతగా ఏదైతే పండించగలమో, తయారు చేయగలమో వాటి మీద ఆధారపడుతూ సరళంగా జీవించడం. ఓకే. సో ఇక్కడ ప్రస్తుతం వరకు అయితే ఇప్పుడు ఈ కుర్మ గ్రామం 5 సంవత్సరాల క్రితం ప్రారంభించబడింది. ఓకే, 5 సంవత్సరాలు. ఇప్పటి వరకు ఈ ఆహారం విషయంలో దాదాపుగా స్వయం సమృద్ధి పొందాము. అంటే ఇప్పుడు మనం తినే అన్నం అంటే బియ్యం, వరి ఇక్కడే పండిస్తాము, పప్పులు ఇక్కడే పండిస్తాము, కందిపప్పు, పెసరపప్పు, తర్వాత వేరుశెనగులు, ఈ విధంగా కొర్రలు, మిల్లెట్స్ కూడా ఇక్కడే పండిస్తాము. తోట అవన్నీ ఉన్నాయి. పండ్లు ఏమేమి ఇక్కడ? అరటి ఉన్నాయి. ఓకే. ఇక్కడ మనం ఈ భూమి తీసుకునేటప్పుడే మామిడి తోట ఉండే, సో అక్కడ నుంచి మామిడి పండ్లు ప్రతి సంవత్సరం మనకు వస్తాయి. ఓకే. సో ఈ విధంగా కూరగాయలు ఎక్కువగా ఇప్పుడు కావాల్సిన ఉప్పు కానీ బయట నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. తర్వాత ప్రస్తుతానికి బెల్లం కూడా ఈ సంవత్సరం చెరకు నాటాము. సో నెక్స్ట్ ఇయర్ నుంచి బెల్లం కూడా తయారు చేసే ప్రయత్నిస్తున్నాము. నూనె గానుగా కూడా ఏర్పాటు చేశాము. కొన్ని నెలల్లో అవి కూడా ప్రారంభమవుతుంది. నూనె ఇక్కడ ఆడించడం. ఇప్పుడు కూడా నూనె మనం పండించిన నువ్వులు కానీ, వేరుశనగలు కానీ బయట గానుగతో ఆడి, తర్వాత కుకింగ్ కోసం కావాల్సిన మసాలాలు కానీ అవన్నీ కూడా ఇక్కడే తిరగలిలో కానీ దంచి తయారు చేసుకుంటారు. ఇక్కడే ఏ మషిన్లు ఏం వాడాల్సిన అవసరం ఉండకూడదు. మొత్తం మీరు ఆర్గానిక్ గానే మొత్తం ఆర్గానిక్ ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటారు. వ్యవసాయంలో ఏమాత్రం ఇక్కడ మా ప్రయత్నం ఏంటంటే ఇక్కడ ఉన్న మన భూమిలో ఉన్న పొలాలు ఎక్కడైతే ఉన్నాయో ఎక్కడ కూడా కెమికల్ రాకుండా పండించడం కూడా ఎలా అంటే ఆవులు వాటి యొక్క గోమయం కానీ దాంతో తయారు చేసుకొని ఆ భూమిని సారవంతంగా చేసుకొని ఆ విధంగానే పండిస్తున్నాం, కెమికల్స్ కాకుండా. మొత్తం ఆర్గానిక్ గానే మీరు పండిస్తున్నారు. సో మీ వంట విధానాలు ఏ విధంగా ఉంటాయి? వంట విధానాలు కూడా ఇప్పుడున్న వాడడం కానీ, టెఫ్లాన్ కోటింగ్ తో ఉన్న వెజల్స్, అల్యూమినియం వెజల్స్ వాడడం వల్ల దాంతో ఏమవుతుందంటే అవన్నీ కార్సినోజెనిక్. అందుకే అందరు ఆరోగ్యాలు పోతాయి, క్యాన్సర్ వెంటనే వచ్చేస్తుంది. యాక్చువల్లీ మనం వండాల్సిన ఏ పాత్రలో వండాలి, ఏ విధంగా వండాలి, ఆల్రెడీ పూర్వపు విధానాలు ఉన్నాయి. సాంప్రదాయకంగా మన భారతీయ సాంప్రదాయంలో చూస్తే పూర్వము ఇత్తడి పాత్రలు అవి వాడేవారు. కట్టెల పొయ్యి మీద లేకపోతే ఆవు పిడికలతో ఆ పొయ్యి మీద వండేవారు. సో ఇక్కడ మన ఉన్న ఇంట్లలో కానీ మన వంటశాలలో చూస్తే కట్టెల పొయ్యి మీద పాత్రలు కూడా ఇత్తడి పాత్రలు. మా వంటశాలలో మీరు చూస్తే అక్కడ పంచలోహాలతో తయారు చేసిన పెద్ద పెద్ద పాత్రలు ఉంటాయి, ఆ పాత్రలోనే వండిస్తాం. మట్టి పాత్రలు కూడా ఉంటాయా? మట్టి పాత్రలు ఇంకా ప్రారంభించలేదు, ప్రస్తుతానికి ఇత్తడి పాత్రలో వంటనే చేసుకుంటారు. భవిష్యత్తులో ఎప్పుడైతే మేము ఇక్కడ కుండలు అవన్నీ తయారు చేయడం ప్రారంభిస్తామో కుమ్మరివాడి లాగా వంటకి కొత్త పాత్ర ఉండాలి. ఓకే. సో దానికి తయారు చేయడం అటువంటి ఇప్పుడు వ్యవస్థ లేదు, అవి కూడా భవిష్యత్తులో వస్తుంది. సో ఇక్కడ ఈ గ్రామం ఒక ఉద్దేశమే అదే, ఒక కమ్యూనిటీ ఎలా నడుస్తుంది, ఒక సమాజం ఎలా నడుస్తుంది, అందులో రకరకాల జనాలు ఉంటారు, వాళ్ళ యొక్క వృత్తులు వాళ్ళు చేసుకుంటూ ఒకరొకరిని సహకరిస్తూ ఆ విధంగా ఒక సమాజం అనేది ఉండేది మన భారతదేశంలో. మన సాంప్రదాయం అదే. ఎవరు కూడా వాళ్ళు ఏదైతే కార్యం చేస్తున్నారు, ఒక వ్యక్తి, ఒక రైతు ఆయన పంట పండించుకుంటున్నాడు, ఒక కుమ్మరివాడు కొండలు తయారు చేసుకుంటున్నాడు, ఒక సాకలివాడు జనాల యొక్క బట్టలు ఉతుకుతున్నాడు. ఆయన దేనికోసం? నా యొక్క ధర్మం ఇది, నేను నా యొక్క ధర్మం అందరినీ సేవ చేయడం, అందరి కోసం నేను చేస్తున్నాను, ఆ యొక్క భావంతో ఉండేది. కానీ ఇప్పుడున్న వాతావరణ డబ్బు డబ్బు డబ్బు
అది కాదు. అందుకే ఆ వాతావరణం ఎలా ఉండేది, ఆ సమాజం జనుల యొక్క స్వభావం ఎలా ఉండేది, ఒక చిన్న నిదర్శన చూపించింది ఈ ఒక గ్రామం యొక్క ఏర్పాటు. ఇక్కడ ఆ విధంగా మెల్లమెల్లగా ఒక్కొక్క స్టెప్ మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఆహారం, వేసుకోడానికి బట్టలు, అవి కూడా మేము ఇక్కడ తయారు చేస్తున్నాం. మగ్గం ఉంది. తర్వాత ఉండడానికి ఇల్లు, అవి కూడా తయారు చేసుకున్నట్టు సరళంగా తయారు చేసుకున్నట్టు ఇక్కడ వరకు చేరాము. మెల్లమెల్లగా ఇంకా వేరే వృత్తులు కూడా చేర్చుతాము. ఇక్కడ కుండలు తయారు చేయడం, వంట కోసం కావాల్సిన పాత్రలు తయారు చేయడము, తర్వాత బ్లాక్ స్మితి, గోల్డ్ స్మితి, బుట్టలు తయారు చేయడం, రకరకాల వృత్తులు ఇవన్నీ కూడా మెల్లమెల్లగా వస్తుంది. సో ఇప్పుడుండే మనము మోడర్న్ పద్ధతులకి ఫుడ్ చాలా అలవాట్లు, చాలా రకాలుగా స్ట్రీట్ ఫుడ్స్ అని ఇలా రకరకాల ఫుడ్ విధానాలు అనేవి మోడర్న్ కల్చర్తో పాటు ఫుడ్ కూడా మనకు అనేక రకాలుగా విభజించి రకరకాల ఫుడ్స్ అనేవి మనకు బయట దొరుకుతున్నాయి. సో అలాగే ఇక్కడ ఉండేటువంటి ఆర్గానిక్ ఫుడ్ని ఉద్దేశించి, అలాగే బయట మోడర్న్ ఫుడ్ని ఉద్దేశించి మీరు ప్రజలకు ఏదైనా సరే ఆహార భద్రత ప్రకారం ఏదైనా చెప్పాలనుకుంటే సో మీ వాల్యుబుల్ సందేశాన్ని మా యొక్క సబ్స్క్రైబర్స్ అందించాలి. మొట్టమొదటి మాట, ఇప్పుడు మీరు చెప్పినట్టు మోడర్న్ కల్చర్, అసలు మోడర్న్ కల్చర్ కాదు అది. కల్చర్ అంటే సంస్కృతి. ఈ ఆధునిక యుగంలో సంస్కృతి ఏముంది అసలు? ఎవరైనా వాళ్ళు ఏ పని చేసినా వాళ్ళకి ఏది నచ్చుతుందో ఆ విధంగా వెళ్తున్నారు, కానీ దానికి ఏమైనా బ్యాక్గ్రౌండ్ సిస్టమ్ ఏంటి, దీనికి వెనకాల సైన్స్ ఏంటి ఎవరు పట్టించుకోలేరు. నా ఇష్టం నేను చేస్తాను, ఆ విధంగా ఉంది జనాలు. ఇప్పుడు ఉన్న ఆహార అలవాట్లు చూసుకుంటే అసలు సిటీస్లో మనం తింటున్న ఆహారం ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలీదు. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి స్కూల్లో వెళ్ళి అడగండి, ఇప్పుడు నేను తింటున్నాను అన్నం కానీ ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే సూపర్ మార్కెట్ వెళ్తాను అక్కడ నుంచి కొంటున్నాను. అది భూమి మీద దున్ని భూమి నుంచి పండించినది అని వాళ్ళకి తెలియదు అన్నమాట. ఇంకా పండించుకునే వారికి ఎలా పండిస్తున్నారు? వాళ్ళకు ఉత్పత్తి ఎక్కువ కావాలి, దాంతో ధనం ఎక్కువ కావాలి, డబ్బు సంపాదించుకోవాలి. ఆ యొక్క లోభంతో ఆ ఉత్పత్తి ఎక్కువ జరగాలని ఎక్కువ కెమికల్స్ వేస్తారు. కెమికల్స్ వేయడం వల్ల భూమిలో చూడ్డానికి ప్రొడక్షన్ ఎక్కువనే అవుతుంది. ఆ టైంకి మేబీ సెకండ్ టైం మళ్ళీ పండిస్తారు, ఎక్కువనే అవుతుంది. 3వ సారి 4వ సారి 5వ సారి తర్వాత భూమి ఇంకా మొత్తం పంజరైపోతుంది. తర్వాత ఏదైతే ఆహారం పండించడానికి కెమికల్స్ వేసారో అది ఏమో జరుగుతుంది, కెమికల్ వేయకుండా న్యాచురల్ గా మనం ఆహారాన్ని పంటని పండించుకుంటే సహజంగా ఒక మొక్క కానీ ఆ చెట్టు కానీ కెమికల్ లేకుండా అది ఎలా పెరుగుతుంది? ప్రకృతిలో ఆ భూమిలో ఉన్న సహజంగా ఏదైతే సారం ఉందో దాన్ని తీసుకొని అది పెరుగుతుంది. కెమికల్ వేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆ సారం ఇచ్చే ఏవైతే సూక్ష్మ క్రిములు ఏవైతే ఉంటాయో అవన్నీ చచ్చిపోవడము, తర్వాత ఆ వాతావరణం అంతా కెమికల్ లాగా తయారైపోవడం వల్ల కెమికల్ యొక్క సపోర్ట్ తో అది పెరుగుతుంది, కానీ అసలైన న్యూట్రిషన్ అందులో లేదు. ప్రకృతి ఆ భూమి నుంచి ఏదైతే కావాలో అది లేదు, పెరుగుతుంది, కనిపిస్తుంది. సో దాంతో ఏమర్థమవుతుంది, ఆ బియ్యం గింజ బియ్యం కాదనమాట, అందులో ఉండాల్సిన న్యూట్రిషన్ లేదు, జస్ట్ కెమికల్ ఉంది అందులో. సో అదే అందరికి అమ్మేయాలి, ఆ విధంగా తయారు చేస్తున్నారు. సో తక్కువ టైంలో తయారు చేయడం అంటే కెమికల్ వేస్తున్నారు. ఆ కెమికల్ తోనే అది పెరిగినట్టు కనిపిస్తుంది, కానీ ఆ కూరగాయలో ఉండాల్సిన న్యూట్రియన్స్ లేదనుకో, కెమికల్ మాత్రమే ఉంది. ఇప్పుడు మనం తింటున్నాం కెమికల్ మాత్రమే. ఆ కెమికల్ తినడం వల్ల మన శరీరం ఖచ్చితంగా దెబ్బతింటుంది. అందుకే ఇప్పుడు చాలా తగ్గిపోయింది. చిన్నతనం నుండి, చిన్న బాల్య వయసు నుంచి మనం చూస్తే డయాబెటీస్ రావడము, గుండె జబ్బులు రావడము, స్టమక్ ప్రాబ్లమ్స్ రావడము, కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడము, క్యాన్సర్ రావడం చిన్నతనం నుంచి మనం చూస్తున్నాం. మొత్తం కళ్ళు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి కళ్ళు సరిగ్గా కనిపించవు అనమాట, పెద్ద పెద్ద గ్లాసులు తీసుకోవాలి. బాడీలీ వీక్, ఏ శ్రమ చేయలేరు, ఏ పని చేయలేరు. దేనివల్ల? ఆహారం వల్ల. ఆహారం సరిగ్గా లేదు. ఎందుకంటే ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ భూమి నుంచి వచ్చింది. ఇందులో ఉన్న ఖనిజాలన్నీ భూమిలో ఉన్నవే. సో దీనిని మనము మెయింటైన్ చేయాలంటే, దీనిని ఎనర్జెటిక్ గా ఉంచాలంటే భూమిలో ఉన్న న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మనం దీంట్లో వేస్తే అప్పుడు అది బాగుంటది. కానీ ఇండస్ట్రీలో తయారు చేసిన కెమికల్ చేస్తే అప్పుడు అది విషం, శరీరం నశించిపోతుంది. అందుకే ప్రజల యొక్క ఆయుష్ తగ్గిపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.
ఇలాంటి మంచి సందేశాలను మాకు అందించారు. ఇంకో ముఖ్యమైన విషయము ఒక 2 నిమిషాలు చెప్తాను. ఈ ఆహారం వరకు అర్థమైంది. తర్వాత భగవద్గీతలో భగవంతుడు ఏమంటున్నారంటే యజ్ఞశిష్టాశిన సంతో ముచ్యంతే సర్వకిల్ విషయ్ భుంజతే త్వగం పాప ఏ పచంతి ఆత్మకారణాత్. ఇప్పుడు ఆహారం కెమికల్ తింటే ఎటువంటి నష్టం ఉంది, ఆర్గానిక్ గా తినడం వల్ల ప్రకృతి సిద్ధంగా కెమికల్స్ లేకుండా న్యాచురల్ గా వచ్చే తినడం వల్ల మన ఆరోగ్యం ఎంత బాగుపడుతుందో చూసాము. కానీ భగవంతుడు ఏమంటున్నారంటే మనిషి అంటే మనం సామాన్య జంతువులాగా లేము, మనకంటూ మంచి బుద్ధి ఉంది. సో బుద్ధి ఉన్న వ్యక్తి ఈ విషయం అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు నాకు కావాల్సిన ఆహారం, నాకు అవసరాలు ఇవన్నీ కూడా ఎట్లా వస్తుంది, ప్రకృతి నుంచి నేను తీసుకుంటున్నాను. ఈ ప్రకృతిలో ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిది ప్రకృతి? ఆ భగవంతుడి యొక్క కృపతో ఇక్కడ నుంచి వచ్చి నేను తీయగలుగుతున్నాను. సో భగవంతుడు నాకు ఇస్తున్నారు కాబట్టి ఈ భగవంతుడి యొక్క ప్రకృతి. సో నేను ఏదైతే ఈ ప్రకృతి నుంచి తీసుకొని నా కోసం వాడుకుంటున్నానో అది ఆయన కృపతోనే నాకు దొరుకుతుంది. ఎందుకంటే వాస్తవంగా ఈ అంతా ప్రకృతి, ప్రపంచం అంతా ఆయనకు చెందినది. సో కాబట్టి కనీసం బుద్ధి ఉన్న వ్యక్తి అసలైన యజమాని ఆయన. కాబట్టి ఇప్పుడు ఈ ఆహార పదార్థాలతో నేను ఏదైతే వంటగా తయారు చేశానో, ఏదైతే వండుకున్నానో అసలైన యజమాని ఆయన. సో ఆయనకు మెయిన్ అంటే ఆయనకు హక్కు ఉంది దీని మీద. కాబట్టి నేను వండినది ఫస్ట్ ఆయనకు అర్పిస్తాను. సో అలాగే మనకి ఇక్కడ ఎంతమంది సిటిజన్స్ ఉంటున్నారు? ప్రస్తుతం ఇక్కడ ఈ గ్రామంలో 16 కుటుంబాలు ఉన్నాయి, 16 ఫ్యామిలీస్. ఇంకా కూడా ఫ్యూచర్ లో జాయిన్ అవుతారు మెల్లమెల్లగా. అందరినీ కూడా తీసుకుంటున్నాము. 16 కుటుంబాలు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరు కలిసి దాదాపుగా ఇప్పుడు 75 మంది ఉంటారు. 75 మంది. సో వీళ్ళు ఏదైతే ఉందో ఇప్పుడు అగ్రికల్చర్ కానుంచి ఈ ఫార్మేషన్ అంతా కూడా ఈ 75 మెంబర్స్ ఓన్లీ కృషి పట్టుదల అంటే వాళ్ళే ప్రిపేర్ చేస్తారా? మాక్సిమం గా వాళ్ళే. ఇంకా మాకు ఇప్పుడు ఉన్న ఈ ల్యాండ్, ఈ వ్యవసాయం ఇప్పుడు 55 ఏకర్లు వ్యవసాయం నడుస్తుంది. ఇక్కడ మనం ఉన్న మ్యాన్ పవర్, ఎందుకంటే అందరు వ్యవసాయం చేసే వాళ్ళు లేరు, వేరే వేరే యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. కాబట్టి మేము పక్క గ్రామం నుంచి విలేజర్స్ లేబర్ గా వాళ్ళు వస్తారు, వాళ్ళ యొక్క సాయంతో చేస్తున్నాం ప్రస్తుతం అయితే. మీ యొక్క ఆలోచనలతో వాళ్ళ యొక్క సాయం తీసుకొని సో మీరు కంప్లీట్ గా ఏ విధంగా డిజైన్ చేయాలనుకుంటున్నారో ఈ కోర్మ గ్రామాన్ని ఆ విధంగా డెవలప్ చేస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అదే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? సో ఇక్కడ మండలం పేద కుజిరి అని ఒక మారుమూల గ్రామం, అది అంటే టౌన్ ఫీడర్ కాదు. నేను అప్పుడప్పుడు తరచూ ఈ ఏరియా మొగలింగం శివ దేవాలయానికి వస్తుంటాము. అయితే అలాగే ఇక్కడ శ్రీకుర్మ ఇక్కడ అనే గ్రామం ఒకటి ఉంది. హరే రామ హరే కృష్ణ అన్ని పాత పద్ధతులు అన్ని కూడా అంటే ఎలక్ట్రికల్ కానీ ఇంకా అలాంటి విధంగా ఇటు లేకుండా అన్ని పంటలు కూడా బాగా పండిస్తున్నారు అని చెప్పేసి ఒకసారి విన్న తర్వాత అలాగా చూడడానికి వచ్చాను, చూసి వెళ్దామని వచ్చాను. ఇక్కడ లాస్ట్ టైం భోజనం కూడా చేసాము. అంతా దంపుడు బియ్యం అన్నము, పప్పు, చారు, కూరలు అన్ని అక్కడ పెడుతుంటారు. అన్ని బాగానే ఉన్నాయి. ఆవులు ఉన్నాయి, నెక్స్ట్ ఆవులు సార్లు ఉన్నాయి, గోశాలలు అన్ని బాగానే ఉన్నాయి. అయితే ఇంకోసారి మా ఫ్యామిలీనే ఇదంతా రండి అని చెప్పేసి తీసుకుని వచ్చాము. ఇక్కడ చూడడానికి అయితే చాలా బాగుంది. ఇప్పుడు జనరేషన్ అనేది వేరు, అంతా మసాలా ఐటమ్స్ కాబట్టి ఆ ఫుడ్ ఎవరికి నచ్చదు. తిన్నాం, బాగుంది. ఓకే, సో థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.